ఈ 20,000 కట్టలేని వ్యక్తి రేపు హాస్పిటల్లో పడితే లక్షలా కడతారు. సెలబ్రిటీస్ అంతా ఏమో హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా కోట్లలో తీసుకున్నారండి. అవును. కొన్నిసార్లు నేను చూసాను వాట్సాప్ స్టేటస్లో సచిన్ టెండూల్కర్ 6 crores 6 కోట్లు తీసుకున్నారు అని సర్క్యులేట్ అయింది. ఆయనకు అవసరమా? ఆయనకి హెల్త్ ప్రాబ్లం వస్తే ఆయన పెట్టుకోలేడా? అంతే కదా. అటువంటి వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఎవరైతే నిజంగా స్తోమత లేదో వాళ్ళు ప్రీమియం అన్న కట్టాలి కదా. అవును. ప్రీమియం కట్టడానికి ఇబ్బంది పడే వ్యక్తి రేపు నిజంగా ఇబ్బంది వస్తే ఎలా మేనేజ్ చేస్తారు? అంతే కదా. ఇవాళ 20,000 కోసం ఆలోచించి లేట్ చేస్తే రేపు హాస్పిటలైజ్ అయ్యాక 20 లక్షలు కట్టే పరిస్థితులు కూడా వస్తాయి. శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి. ఇవాళకి వచ్చి మార్చి 20, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఇక మనం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ఇరాన్ తన దాడులు ఎతనక కొనసాగిస్తుంది. అందులో భాగంగానే గల్ఫ్ రీజన్స్లో ఉన్నటువంటి ఈ చమురు క్షేత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకుని దాడులు ఎతనక నిర్వహిస్తోంది. కువైట్లో ఉన్నటువంటి మీనా అల్ అహ్మదీ రిఫైనరీ సెంటర్ అవుతుందో దీనిపైన కూడా దాడులు అయితే నిర్వహించింది. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు తెలియజేస్తున్నటువంటి సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో ఇరాన్ కువైట్పై ఒక బాలిస్టిక్ మిజైల్ని అలాగే 25 డ్రోన్లని ప్రయోగించిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ బాలిస్టిక్ మిజైల్ని వీళ్ళు గాల్లోనే ఎదుర్కోవడం జరిగింది, అంటే పేల్చివేశారు. అలాగే 25 డ్రోన్లలో 15 డ్రోన్లను వీళ్ళు ఎదుర్కొన్నట్లు, అంటే వీళ్ళు గాల్లోనే వాటిని పేల్చివేయడం జరిగింది. ఒక 8 డ్రోన్లు మాత్రం ప్రమాదం లేనటువంటి ప్లేస్లో వెళ్ళి పడిపోయాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. మిగిలినటువంటి 2 డ్రోన్లు మాత్రం మనం ఏదైతే చెప్పుకున్నామో రిఫైనరీ సెంటర్ అవుతుందో అక్కడ వెళ్ళి పడ్డాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే వాటి టార్గెట్ అది. సో అక్కడికి వెళ్ళి పడ్డాయి. సో దాంతో రిఫైనరీ సెంటర్లో మంటలు ఎతనక చెలరేగాయి. అయితే ఆ మంటలను ఎతనక అదుపులో తీసుకోవడానికి ఎంతగానో కష్టపడి తీసుకొచ్చారు. మంటలను ఎతనక అదుపులో తీసుకురావడం జరిగింది. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కువైట్కి సంబంధించిన కేపీసీ అంటే కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు కొన్ని యూనిట్లను ఎతనక క్లోజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ యూనిట్లకి మంటలు వ్యాపించకుండా క్లోజ్ చేశారు. అయితే ఆల్రెడీ ఏదైతే మంటలు చెలరాయో వాటిని అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఆస్తి నష్టం జరిగిందని, గాయాలు కానీ ప్రాణ నష్టం కానీ లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా ముఖ్యంగా ఈ రిఫైనరీ సెంటర్లు ఏవైతే వాటిని లక్ష్యంగా చేసుకొని చేస్తున్నారు. ఇదే ప్లేస్లో నిన్న కూడా డ్రోన్ దాడి అయితే జరిగింది. ఇవాళ మళ్ళీ అదే ప్లేస్లో డ్రోన్ దాడి. సో గల్ఫ్ దేశాలన్నింటిలోనూ ఇదే విధంగా ఆయిల్ చమురు క్షేత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ అయితే దాడులు నిర్వహిస్తుంది. అలాగే ఇరాన్ ఈ గల్ఫ్ రీజన్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి ఆర్మీ బేస్ క్యాంపులు ఏవైతున్నాయో వాటిని లక్ష్యంగా చేసుకొని దాడులుగా నిర్వహించడం జరుగుతుంది. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో 9 సార్లు ఎమర్జెన్సీ సైరన్లు అయితే మోగించినట్లు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 107 సార్లు ఎమర్జెన్సీ సైరన్లు అయితే మోగించినట్లు తెలియజేస్తున్నారు. అలాగే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఈ పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి బాంబ్ స్క్వాడ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గడిచిన 24 గంటల్లో ఒక 19 సంఘటనలు అయితే వీళ్ళు క్లియర్ చేసినట్లు తెలియజేస్తున్నారు. అంటే 19 నివేదికలు అయితే వచ్చాయి, వాటిని వీళ్ళు క్లియర్ చేసినట్లు తెలియజేస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 461 నివేదికలు అయితే వీళ్ళు అందుకున్నట్లు తెలియజేస్తున్నారు. సో వాటన్నిటిని కూడా వీళ్ళు క్లియర్ చేయడం జరిగింది. అలాగే కువైట్ సంబంధించి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు. కువైట్లో ఎవరు కానీ డ్రోన్లను ఎగురువేయరాదు. ఎవరైనా సరే డ్రోన్లను ఎగురవేయడం కానీ ఫోటోలు వీడియోలు కానీ డ్రోన్స్ ద్వారా చిత్రీకరించడం చేసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతానికి కువైట్లో మనకి ఈ ఎమర్జెన్సీ సైరన్లు ఏవైతే వస్తున్నాయో, శత్రు దేశాలంటే ఏదైనా మనకి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు వచ్చేటువంటి సైరన్లు ఏవైతే ఉన్నాయో ఈ సైరన్లతో పాటుగా మన మొబైల్కి కూడా హెచ్చరికలు అయితే వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. నిన్న మొన్నటి వీడియోలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఆ అలర్ట్స్ అనేటువంటిది నిన్న మొన్నటి వరకు ట్రయల్ బేస్ కింద పంపడం జరిగింది. అయితే ఇప్పుడు వాటిని అఫిషియల్గా లాంచ్ అయినట్లు తెలియజేస్తున్నారు. సో కువైట్కి సంబంధించినటువంటి సిట్రా అంటే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహకారంతో దీన్ని తీసుకురావడం జరిగింది. సో మన మొబైల్ నెట్వర్క్ ఏదైతుందో వారి ద్వారా మనకి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో అది 4 రకాలుగా వస్తుంది మనకి. అందులో ఫస్ట్ వచ్చి హై అలర్ట్ మెసేజ్లు అనమాట. అది కూడా వాయిస్ మెసేజ్ వస్తుంది. సో అది మనం ఏమి చేయకపోయినా మన ఫోన్లోకి ఆటోమేటిక్గా ఒక వాయిస్ మెసేజ్ తోటి ఒక అలర్ట్ అయితే వస్తుంది. అలారం లాగా మోగుతుంటుంది అనమాట అది. సో దాన్ని మనం ఏం చేయలేం అనమాట. దాన్ని అలా వచ్చినంతసేపు మనం వెయిట్ చేయడం అంతే. సో అది హై అలర్ట్ మెసేజ్ అనమాట, చాలా ఎక్కువ ప్రమాదం ఉంది అని చెప్పడానికి. దీని తర్వాత వచ్చి మామూలు మెసేజ్ అయితే వస్తుంది, టెక్స్ట్ మెసేజ్ విత్ వాయిస్ తోటి వస్తుంది అది.
సో దాన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి వచ్చి సైలెంట్ మెసేజ్. ఇవి కాకుండా మంత్లీ వీళ్ళు టెస్ట్ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి మెసేజ్లు ఉంటాయి కదా, సో అవి వస్తాయి అన్నమాట. ఈ లాస్ట్ మూడింటిని మాత్రం మనం సెట్టింగ్స్లో మార్చుకోవచ్చు. వాటిని సైలెంట్లో పెట్టుకోవాలా, లేదంటే అవి వినిపించేలాగా పెట్టుకోవాలా ఏంటి అనేది మనం చూసుకోవచ్చు. కానీ ఫస్ట్ దాన్ని మాత్రం హై అలర్ట్ మెసేజ్లు మాత్రం మనం ఏమీ చేయలేం, అది ఆటోమేటిక్గా మోగుతూనే ఉంటుంది అది. సో అంటే వాళ్ళు ఎంతసేపు టైం పెడతారో అంత టైం అది మోగుతూనే ఉంటుంది. సో ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ అలాగే హువావే వీటిలో అయితే మనకి ఇది అందుబాటులో ఉంది. త్వరలోనే యాపిల్లో కూడా దీన్ని తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. అంటే ఐఫోన్లో కూడా దీన్ని తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఇరాన్ దాడులు మిగతా గల్ఫ్ దేశాల్లో కూడా కొనసాగుతుంది. బహ్రెయిన్ విషయానికి వచ్చినట్లయితే బహ్రెయిన్లో ఇప్పటి వరకు 141 బ్యాలిస్టిక్ మిజైల్స్ అలాగే 242 డ్రోన్లని ఇరాన్ ఆ దేశం పైన ప్రయోగించిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే దుబాయ్ విషయానికి వచ్చినట్లయితే గడిచిన 24 గంటల్లో 4 బ్యాలిస్టిక్ మిజైల్స్ అలాగే 26 డ్రోన్లని ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు ఇరాన్ దుబాయ్ మీద 338 బ్యాలిస్టిక్ మిజైల్స్ని అలాగే క్రూయిజ్ మిజైల్స్ని ఒక 15 అలాగే డ్రోన్లు వచ్చి 1740 డ్రోన్లని ప్రయోగించిందని చెప్పేసి యుఏఈ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు. అలాగే ఇరాన్ పైన కూడా దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఇవాళ ఇరాన్ పైన జరిగినటువంటి దాడులు, ఇజ్రాయెల్ ఇరాన్ పైన నిర్వహించినటువంటి దాడుల్లో భాగంగా ఇరాన్కి సంబంధించినటువంటి ఈ పారామిలిటరీకి సంబంధించినటువంటి ఈ రివల్యూషనరీ గార్డ్కి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ అంటే అధికార ప్రతినిధి ఎవరైతే ఉంటారో ఆయన ప్రాణాలు కోల్పోయాడు అని చెప్పేసి ఇరాన్కి సంబంధించిన మీడియా అయితే తెలియజేసింది. సో వరుసగా ఇప్పుడు ఒక 3-4 రోజుల నుంచి ఇరాన్కి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి నాయకులు అయితే ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. మనం చాలా వీడియోలో చెప్పుకోవడం జరిగింది, సోషల్ మీడియాలో ప్రస్తుతానికి అనవసరమైనటువంటి పోస్టులు అయితే పెట్టకండి. అందులో ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి యుద్ధ వాతావరణానికి సంబంధించినటువంటి ఎలాంటి వీడియోలు కానీ మీరు చిత్రీకరించి వాటిని పోస్ట్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చేయకండి. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్ చేసి మనం చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగానే అబుదుబాయ్కి సంబంధించినటువంటి పోలీసు వాళ్ళు ఒక 109 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పెట్టకూడనటువంటి పోస్టులు పెట్టడం, అంటే ఈ యుద్ధానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడం, వాటిని షేర్ చేయడం, ఇలాంటివి చేయడం వలన వారిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. సో మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో చాలామంది వీడియోలు పెట్టడం అయితే ఆపేస్తారు. కానీ మనం ఎక్కడో ఒక చోట మళ్ళీ కొన్ని వీడియోలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదే వీళ్ళు ఎలా పెడుతున్నారు, మనం కూడా పెట్టిండొచ్చు కదా అని చాలామందికి ఆలోచన అయితే వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏదో ఒక టైంలో ఏదో దొరికిపోతుంటారు. 109 మందిని అదుపులో తీసుకున్నారు అంటే ఒకసారి ఊహించండి. కాబట్టి సోషల్ మీడియాలో మీరు ఎలాంటి వీడియోలు అంటే అలాంటి వీడియోలు పెట్టకండి. ప్రస్తుతానికి యుద్ధానికి సంబంధించినటువంటి ఎటువంటి వీడియోలు కానీ మీరు పోస్ట్ చేయకండి, షేర్ చేయకండి. ఒకవేళ చూసినా కామ్ అయిపోండి అంతే తప్ప దాన్ని మళ్ళీ మీరు షేర్ చేయొద్దండి. షేర్ చేస్తే ఏ విధంగా కనుక పట్టుబడినట్లయితే చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. కువైట్లో కూడా ఆల్రెడీ చాలామంది అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. అందులో మన వాళ్ళు కూడా ఉన్నారు, మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కువైట్లో ఈ మధ్యకాలంలో ఈ హిజ్బుల్లా తోటి సంబంధం ఉన్నటువంటి ఒక 2 గ్రూపులని, నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నటువంటి ఒక 2 గ్రూపులని అదుపులో తీసుకొని చేసి మనం చెప్పుకున్నాం కదా. ఇలాంటిదే ఒకటి దుబాయ్లో కూడా చోటు చేసుకుంది. దుబాయ్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు ఈ హిజ్బుల్లా మరియు ఇరాన్ నిధులతోటి నడుస్తున్నటువంటి ఒక నిషేధిత ఉగ్రవాద సంస్థతోటి సంబంధాలు కలిగి ఉన్నారు అని చెప్పేసి ఒక 10 మందిని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ 10 మంది యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దుబాయ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, అలాగే అక్కడ ఆర్థిక అసమతుల్యతను తీసుకురావడం అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే తెలుగు అక్కడికి బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం. సో వాళ్ళు అఫిషియల్గానే బిజినెస్లోకి ఎంటర్ అవుతారు. ఆ బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేపట్టడం జరుగుతుంది. అంటే మనీ లాండరింగ్ చేయడం కానీ, అలాగే ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడం కానీ ఇలాంటివి అయితే చేస్తుంటారు. సో ఆ విధంగానే వాళ్ళు చేయడం జరుగుతుంది. అంటే బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు, ఆ బిజినెస్ ముసుగులో వీళ్ళు చేసేటువంటిది ఈ పని అనమాట. సో ఈ విధంగా ఉగ్రవాద సంస్థతోటి సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పేసి ఆ 10 మందిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. సో కువైట్ కూడా దాన్ని అభినందించింది. ఎందుకంటే ఉగ్రవాద సంస్థలతోటి ఎవరు సంబంధాలు కలిగి ఉన్నా వారిపైన చర్యలు తీసుకోవడానికి కువైట్ ఇతనికి ఎప్పుడు కానీ మేము సహకరిస్తామని చెప్పేసి గతంలో కూడా తెలియజేసింది. సో అది కూడా కరెక్ట్. అది ఎందుకంటే వాళ్ళు కనుక గుర్తించలేదనుకోండి, మనం వాళ్ళు సొంత దేశానికి కూడా నష్టం చేయడానికి వెనకాడరు. అలా ఇప్పుడు కువైట్ చూడండి, మనం 2 సార్లు పట్టుకున్నప్పుడు కూడా కువైట్కి సంబంధించిన పౌరులే ఉన్నారు. అంటే వారి సొంత ఈ దేశంలో ఉండి ఈ దేశ పౌరులే ఈ దేశం గురించి పక్క దేశాలకు సమాచారం అందించడం, ఈ దేశానికి నష్టం కలిగించడానికి ప్రయత్నం చేశారు అంటే ఎక్కడైనా వాళ్ళు చేసేటువంటిది అదే పని. కాబట్టి వాళ్ళని అదుపులో తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. కువైట్కి సంబంధించినటువంటి PAFN అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని పలు ప్రాంతాల్లో పలు షాపుల్లో వీళ్ళు తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో పలు ఉల్లంఘనలు నమోదు చేశారు. అలాగే పాడైపోయినటువంటి మాంసం మరియు చేపలని సుమారుగా 83 కేజీలు స్వాధీనం చేసుకుని వాటిని ధ్వంసం చేయడం జరిగింది. కువైట్కి సంబంధించినటువంటి ఆర్మీలో పనిచేసినటువంటి గ్రౌండ్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు కువైట్లో ఈ పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి 233
తనిఖీలు ఏదైనా వీళ్ళు నిర్వహించినట్లు తెలియజేస్తున్నారు. అలాగే వాటిని నిర్వీర్యంగా చేసినట్లు తెలియజేస్తున్నారు. అంటే వాటిని తనిఖీ చేయడం అలాగే నిర్వీర్యించడం ఈ రెండు కూడా చేసినట్లు తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి శత్రు దేశాల నుంచి వచ్చినటువంటి డ్రోన్లు కావచ్చు, మిజైల్స్ కావచ్చు, ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి శకలాలని తనిఖీ చేయడం, అలాగే వాటిలో కొన్ని పేలకుండా పడిపోయింటాయి కదా, అలాంటి వాటిని నిర్వీర్యించడం, ఇలాంటివి ఒక 233 తనిఖీలు అయితే నిర్వహించినట్లు తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ ఆర్మీ వాళ్ళు వారికి తగినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పాటిస్తూ ఈ చర్యలు అయితే తీసుకున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్లో ఇవాళ కువైట్కి సంబంధించిన పౌరులు అలాగే ప్రవాసీలందరూ కూడా ఈ రంజాన్ పండుగకు సంబంధించిన అంటే ఈద్ ఉల్ ఇఫ్తార్కి సంబంధించినటువంటి ప్రార్థనలు అయితే నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మాత్రం ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నటువంటి సమయంలోనే శత్రు దేశాల నుండి వచ్చినటువంటి డ్రోన్లు కావచ్చు, మిజైల్స్ కావచ్చు, వీటిని ఎదుర్కోవడానికి సంబంధించినటువంటి పోరాటం ఒకవైపు జరుగుతూ ఉండగా ఒకవైపు సైరన్లు అయితే మోగుతున్నాయి. ఈ సైరన్ల హోరు మధ్యలోనే ఇక్కడ ఉన్నటువంటి పౌరులు కావచ్చు, ప్రవాసీలు కావచ్చు, ఈద్ ప్రార్థనలు అయితే నిర్వహించుకోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవడానికి కూడా వాళ్ళకి సమయం లేదు. ఒకవైపు ఏమో ప్రార్థనలు జరుగుతున్నాయి, ఇంకొక వైపు ఏమో సైరన్లు మోగుతున్నాయి. చూడండి ఎలాంటి సిచ్యువేషన్ నెలకొందో. సో ఎటకేళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి భయభ్రాంతులు కలిగిస్తున్నటువంటి సమయంలో కూడా పౌరులు అలాగే ప్రవాసీలు అందరూ కూడా మసీదులకు చేరుకొని ప్రార్థనలు అయితే నిర్వహించుకోవడం జరిగింది. ధైర్యంగా వెళ్ళి ప్రార్థనలు అయితే నిర్వహించుకున్నారు. సో ఏదైనప్పటికీ ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా మన ఛానల్ తరపున మరొకసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు. అలాగే ఇవాళ ప్రార్థనలు ముగిసినటువంటి తర్వాత కువైట్కి సంబంధించిన పౌరులు అలాగే ప్రవాసీలందరూ కూడా శ్మశాన వాటికల్లో వారి యొక్క బంధుమిత్రులుగా ఎవరైతే ఉంటారో వారి యొక్క శ్మశాన సమాధులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి వారి కోసం ప్రార్థనలు అయితే నిర్వహించడం జరిగింది. సో జనరల్గా ఈద్ ఉల్ ఇఫ్తార్ తర్వాత అంటే ఈ ప్రార్థనల తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళ బంధువుల కోసం అక్కడ మళ్ళీ వాళ్ళు ప్రేయర్ చేయడం జరుగుతుంది. ఇది జనరల్గా అందరిలోనూ ఈ ఆచారం అయితే ఉంటుంది. హిందువులు కూడా మీకు తెలిసిందే కదా, ఉగాది పండుగప్పుడు కానీ అలాగే పెద్దల పండుగప్పుడు కానీ మనం సమాధుల దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని అలాగే ప్రార్థన అయితే చేసుకుంటాం, దండం పెట్టుకొని వస్తాం కదా. సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కూడా ఈద్ ఉల్ ఇఫ్తార్ తర్వాత పెద్దలు వాళ్ళ సమాధులు ఏవైతే ఉంటాయో వాళ్ళ బంధువులవి అక్కడికి వెళ్ళి ప్రార్థనలు అయితే నిర్వహించుకున్నారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైటీ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 303 రూపాయల 1 పైసా ఉంది. సో మంచి ఎక్స్చేంజ్ ధర అండి. గతంలో ఎప్పుడు కానీ ఇలాంటి ఎక్స్చేంజ్ ధర అయితే లేదు. రికార్డు స్థాయిలో 303 రూపాయలు అయితే ఉంది ఒక కువైటీ దినార్కి. సో ఎవరైనా డబ్బులు అనుకునే వాళ్ళకి మంచి అవకాశం, ఇప్పుడు మంచి ధర అయితే వస్తుంది. అయితే ఇది మన భారతదేశానికి మాత్రం మంచిది కాదు, ఎందుకంటే మన రూపాయి వాల్యూ తగ్గిపోయిందని చెప్పేసి దీని అర్థం. సో మళ్ళీ మన రూపాయి వాల్యూ పెరగాలని చెప్పేసి కోరుకుందాం. కానీ మా డబ్బులు పంపించాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి అవకాశం ఇది. అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మరోసారి స్వల్పంగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ 41 దినార్ల 861 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ 45 దినార్ల 650 పిలుసుగా ఉంది. సో ఫ్రెండ్స్, బంగారం ధర బాగా తగ్గిండదు ప్రస్తుతానికి. ఎవరైనా కొనాలనుకుంటే కనుక ఎఫ్కే జ్యువెలర్స్కి వెళ్ళండి. ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి మంచి ఆఫర్ని కూడా ప్రకటించినారు. ఈ రంజాన్ సెలవులు, ఈద్ ఉల్ ఇఫ్తార్ సెలవులు ముగిసేంత వరకు కూడా ఈ ఆఫర్ కొనసాగుతుంది. మేకింగ్ ఛార్జెస్ అనేది కేవలం 850 ఫిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది సెలెక్టెడ్ ఐటమ్స్ పైన. అలాగే 30 గ్రాములు అంతకన్నా ఎక్కువ బంగారం కొన్న వాళ్ళకి వెండి కాయిన్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా బంగారం కొనాలనుకుంటే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ని సందర్శించి మీరు బంగారం కొనుక్కోవడానికి ట్రై చేయండి. మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి, తప్పకుండా మీకు ఆ మోడల్స్ కూడా నచ్చడానికి అవకాశం ఉంటుంది. హాయ్, మన ప్రియమైన కస్టమర్లందరికీ, శ్రేయోభిలాషకి, బంధుమిత్రులందరికీ మన ఉగాది శుభాకాంక్షలు ప్లస్ రంజాన్ శుభాకాంక్షలు. ఈ ఒక్క సందర్భముగా మనం ఒక ఆఫర్లోనే పెట్టున్నాము. మామూలుగానే 1 గ్రామ్పై 850 ఫిల్స్ మాత్రమే అని చెప్పి, దాంతోపాటు ఇంకో ఆఫర్ కూడా పెడుతున్నాము. ఎవరైతే మన దగ్గర 30 గ్రాములు బంగారం కొంటారో వాళ్ళకి వెండి నాణ్యం ఉచితంగా ఇవ్వబడను. ఒకరికా 10 మందికా 20 మందికి అని కాదు, ఎన్ని మంది అయితే 30 గ్రాముల బంగారం కొంటారో వాళ్ళందరికీ వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. లిమిటెడ్ టైం, లిమిటెడ్ పీరియడ్, లిమిటెడ్ ఆఫర్. అందుకని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రావాల్సిన షాప్ ఎఫ్కే జ్యువెలర్స్, షాప్ నెంబర్ 121 సూకల్ వతియా, మాలియా, కువైట్ సిటీ.